హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుయల్. ఇమానియల్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? బాగా ఆడుతున్నాడు ఆయన. ఇంటెలిజెంట్ గేమ్స్లో కానీ అన్ని టాస్క్లలో కూడా ఈజ్ ప్లేయింగ్ వెల్. అలాగే ఇప్పుడు హౌస్లో కొన్ని నడుస్తున్నాయి కదా ట్రాక్స్, లవ్ ట్రాక్స్ అనేవి, అవి ఎలా అనిపిస్తున్నాయి మీకు చూసినప్పుడు? అంతా ఏం అనిపిస్తలేదు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఒకటి అవుతుంది, అలా అలా అవుతుంది. కానీ డిమాండ్ పవన్, రీతు చౌదరి వీళ్ళిద్దరు అయితే మరీ లవర్స్ లానే అనిపిస్తున్నారా మీకు? వాళ్ళు ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉన్నారు. ఇద్దరు సేమ్ ఒక సింక్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఏ గేమ్ లో చూసినా కానీ వాళ్ళిద్దరే ఒక టీమ్ గా ఉండి ఆడుతున్నారు. అంటే ఆపోజిట్ లో ఉన్నా కానీ వాళ్ళిద్దరే సపోర్ట్ చేసుకుంటా ఉంటున్నారు కదా. అంటే ఆపోజిట్ టీమ్ కి మైనస్ అయిపోతుంది. అవును. అది ఎలా అనిపిస్తుంది ఆ గేమ్ ప్లే? గేమ్ పరంగా చూస్తే అది అంత మంచిగా అనిపిస్తలేదు. వాళ్ళిద్దరూ సెల్ఫ్ చూసుకుంటున్నారు. ఓన్లీ వాళ్ళు ఎవరైనా ఏమన్నా కానీ వాళ్ళిద్దరిది మాత్రం ఒకరికొకరు నిల్చుంటున్నారు. అలాగే భరణి గారిని చూసుకుంటే చాలా మంది అంటే నెగిటివ్ గా అంటున్నారు. ఏమని, నువ్వు గేమ్ ఆడడం తప్ప అన్ని ఉట్టిపుకార్లు మాట్లాడుతున్నావు, దొంగ మాటలు అన్ని మాట్లాడుతున్నావు, మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నావు అనేసి. అది బయట చూసే ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం ట్రూగానే, కొంతమంది ట్రూగా అనుకుంటున్నారు, కానీ నాకు ట్రూగానే అనిపిస్తుంది. మరి అంత ఏమనిపిస్తలేదు. అలాగే ఇప్పుడు తనూజ ఎప్పుడు డాడీ నాన్న నాన్న అంటూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు దివ్య అనే అమ్మాయి వచ్చి మధ్యలో నాన్న నాన్న అంటూ తిరిగి వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది, అంటే వీళ్ళిద్దరిని నిలగొట్టేశారు అనేసి అంటున్నారు కదా. దాని మీద మీరేమంటారు? అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం దివ్య పైన ఉండు, ఆమె ఏమైనా ఏడ్చినా సరే ఈమె వెళ్తున్నాడు. ఈయన తనుజని ఎక్కువ పట్టించుకుంటాడని అయితే అర్థమవుతుంది. కానీ నిన్న జరిగిన దాంట్లో మన ఆర్మీ పవన్ అలాగే తనుజ ఎదురు కూర్చొని పవన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఇమానియల్ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టం. ఆ టైంలో అన్ని తనుజ అందరు ఎన్ని పేర్లు అడిగినా కానీ ఇమ్ము అనే అంటది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ట్రాక్ ఉందా, లేకపోతే? ట్రాక్ ఏం లేదు, ఒక బాండ్ ఫన్నీగా బాగుంటుంది. ఇమాన్యుయల్ కూడా ద వే హీ లవ్స్ హిమ్, అన్ని బాగా ఎంజాయ్ చేస్తాం చూసినప్పుడు కూడా. అలాగే ఈ వీక్ మనకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారనేసి, ఒక 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారనేసి అంటున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎవరు వచ్చి అంత ఐడియా అంటే కొంతమంది దివ్యల మాధవి వస్తారు అంటున్నారు, కొంతమంది అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ చెల్లి రమ్య వస్తుంది అనేసి అంటున్నారు కదా. అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్ గా ఉంది ఒకప్పుడు. ఇప్పుడు ఆవిడ వస్తున్నారు కదా. అంటే ఆవిడ వస్తే ఇప్పుడు ఏమైనా బిగ్ బాస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే గేమ్ స్ట్రాటజీస్ అవన్నీ ఏమన్నా కొంచెం మేబీ ఎవరు వచ్చినా చేంజ్ అవుతుండొచ్చు అని అనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఎవ్రీ సీజన్ కంటే ఈ సీజన్ ద వరస్ట్ సీజన్, అసలు కంటెస్టెంట్స్ మధ్యలో ఏమీ లేదు, జోష్ లేదు, సరిగ్గా గేమ్స్ ఆడట్లేదు అనేసి చాలా మంది అంటున్నారు కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఒక కాంపిటీషన్ వైజ్ అయితే రన్ అవుతుంది, బాగానే ఉంది. మరి వర్స్ట్ అని ఏం చెప్పలేము, కానీ ఓకే. కానీ కామనర్స్ని తీసుకోండి అనేసి కామనర్స్ చాలా గోల చేస్తుంటారు. వాళ్ళని తీసుకుంటే గేమ్ ఆడడం కన్నా వాళ్ళ గోల చేయడం ఎక్కువైపోతుంది. హౌస్లో చాలా గోల ఎక్కువైపోయింది. వాళ్ళ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా పక్కనోడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు హైలు ఉంటారు, మేము లో అన్న కొంచెం ఏదో ఉంది అన్నట్టు. కానీ సెలబ్రిటీస్ ఆ హోదా ఏం చూపించట్లేదు, వాళ్ళతో కూడా మంచిగానే ఉంటున్నారు కదా. కొంతమంది బాగుంటున్నారు, వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే, దానికి ఎవరేం చేయలేదు. ఓవరాల్ గా మీరు ఏమంటారు? ఓవరాల్ బిగ్ బాస్ గురించి ఏమంటారు? ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ షో. ఈ సీజన్ ఇంకా కొంచెం బాగానే ఉంది. అలాగే నాగార్జున గారి హోస్టింగ్, అంటే వీకెండ్ మొత్తం వీళ్ళు ఆడతారు. వీకెండ్ నాగార్జున గారు వచ్చేసి వాళ్ళందరినీ రోస్ట్ చేయడం, అంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళనే నిందిస్తున్నారా, లేకపోతే కొంతమందిని ఫేవరెటిజం ఏమైనా చూపిస్తున్నారు? నేను వెయిట్ చేసేదే నాగార్జున సార్ కోసం. నేను ప్రతి సాటర్డే సండే అస్సలు మిస్ కాను. వీకెండ్స్ మిస్ అయినా, వీక్లో అయినా అని, ఈ వీకెండ్స్లో మాత్రం అస్సలు మిస్ కాను. ఎందుకు నాగార్జున గారు అంటే ఆయన ఫ్యాన్ అని కూడా కాదు నేను, కానీ ఈవెన్ అందరినీ మంచి చెప్తాడు. ఒకవేళ తిట్టాలన్నా మంచిగా తిడతాడు, కరెక్ట్ పాయింట్స్ అడుగుతాడు, ఓకే అనిపిస్తుంది. అందరు హోస్టింగ్ ఇప్పటికీ వేరు ఎన్టీఆర్, నాని చేశారు, కానీ నాగార్జున సార్ మాత్రం చాలా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు
సంజనానా లేకపోతే తను వేరే వాళ్ళ భరణి గారా లేకపోతే పవన టెంపర్ పవన శ్రీజ అని అనుకుంటున్నాం. శ్రీజ ఎలిమినేట్ అయితే బాగుంది అనుకుంటున్నాం. అంటే తను ఒళ్ళడం తప్ప ఇంకేమీ అంత లేదు కదా అట్లా అని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.